హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ ఫుల్ శారీ తోటి అంబ్రెల్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి, చీర మొత్తం అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ ఎవరైనా ఇలా 4 మడతలు వేసుకునేటప్పుడు మన పైన బాడీ పార్ట్కి హ్యాండ్స్కి సరిపోయేటట్టు తీసుకున్నాక ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే ఫుల్ శారీ తోటి సర్కిల్ అనేది రౌండ్గా వచ్చేటట్టు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ చూడండి, నేను ఇందాక 4 మడతల మీద ఫోల్డింగ్ వేసాను కదా, అక్కడ అంటే ఇలా కోణం అటు సైడ్ ఇటు ఫోల్డింగ్ ఇటు మన వైపు, ఓపెన్స్ ఇటు క్రాస్ ఉన్న వైపు ఇలా చూసుకొని, నాదైతే నడుము వచ్చేసి 31 కదా, అందుకని పైనుంచి నేను 6 దగ్గర అయితే ఇలా రౌండ్గా అయితే సర్కిల్ గీస్తున్నాను. పైన కోణం కోణం ఉంది కదా, అక్కడి నుంచి మనం 6 అయితే ఇలా రౌండ్ గీసుకున్నాక మనం ఆ రౌండ్ని కొలత వేసుకుంటే 9.5 అయితే వచ్చింది. ఎందుకంటే మనం నడుము ఖర్చులతో సహా అయితే పెట్టుకోవాలి. నడుము వచ్చేసి 7.5 అసలు, దానికి ఖర్చులు కలిపి నేను 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను. తర్వాత మనం ఎక్కడైతే గీసుకున్నామో అక్కడి నుంచి మనం ఫుల్ లెంత్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఫుల్ లెంత్ వచ్చేసి 37, నేను 37.5 దగ్గర అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే జిగ్జా చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే పోయిద్ది. అందుకని చూడండి, మొత్తం టేప్ పైన జరుపుకుంటూ కింద ఎవరన్నా సహాయం తీసుకొని, ఏరో వాళ్ళ సహాయం కూడా తీసుకొని కరెక్ట్గా పైన సర్కిల్ నుంచి కిందకి నేను మక్క సహాయం తీసుకొని అయితే నేను గీసుకున్నాను. అలా పైనుంచి కరెక్ట్ పట్టుకొని కింద కూడా పట్టుకొని 37 దగ్గర, అంటే 37.5 దగ్గర అయితే ఇలా రౌండ్ సర్కిల్ అయితే గీసుకోవాలి. చూడండి, ఆ సర్కిల్ ఎందుకు గీసుకోవాలంటే నీట్గా కనపడేటట్టు మనం ఎటు అంటే కొంచెం కూడా రౌండ్ తగ్గకుండా నీట్గా ఆ గీత మీదే కట్ చేసుకోవడానికి. చూడండి, తర్వాత నేను ఎలా అయితే గీసానో సేమ్ అలాగైతే కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ నేను బాటమ్ పార్ట్నే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి లేట్ అయ్యేది బాటమ్ పార్ట్, బాడీ పార్ట్ చాలా ఈజీ. నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, చూపించాను. నాకంటే హైట్ తక్కువ కాబట్టి క్లాత్ అనేది మిగిలింది. కొంచెం హైట్ అంటే 45, 46 పెట్టుకున్న వాళ్ళకైతే ఇటు కట్ చేస్తున్నాను. చూడండి, ఆ పొడవ దగ్గర కొంచెం అతుకైతే పడిద్ది, అతికేసుకోవాలి. అతికి ఎలా వేసుకోవాలనేది ఈసారి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఫుల్ సర్కిల్ అయితే కట్ చేశాను కదా, తర్వాత బాడీ పార్ట్కి అయితే 4 మడతల మీద అయితే నేను ఒక హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకొని, ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు వేసుకొని, షోల్డర్ దగ్గర నేను 2 ఇంచెసే పెట్టుకున్నాను. తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసి అక్కడి నుంచి కిందకి సంక డౌన్కి నేనైతే 6.5 అయితే పెట్టుకున్నాను. చూడండి, 6.5 దగ్గర ఇలా ఎల్ షేప్లో లైన్ డ్రా చేసి కొంచెం 1 ఇంచు 1.5 ఇంచ్ అయితే అలా డౌన్ అయితే గీసుకోవాలి. తర్వాత పొడవు అయితే 14.5 అయితే పెట్టుకున్నాను. నేను చాలా వీడియోలో చూపించానండి. 14.5 దగ్గర అయితే కట్ చేసుకొని, ఇప్పుడు మన నడుము వచ్చేసి నేను పెడుతున్నాను. చూడండి, అక్కడ నడుము వచ్చేసి 7.5 కన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ 9.5 దగ్గర అయితే ఫస్ట్ లైన్ డ్రా చేసి, తర్వాత 7 దగ్గర అయితే లైన్ డ్రా చేశాను. నేను ఎక్కడి నుంచి గీస్తున్నానో అది పొడవు. అసలు ఇబ్బంది లేకుండా నేనైతే పొడవు కట్ చేస్తాను, చూసేయండి. 14.5 అంటే అసలు పొడవు వచ్చేసి 14, నేను ఖర్చులతోటి 14.5 దగ్గర అయితే మార్క్ డ్రా చేసుకొని అక్కడ దాకా అయితే కట్ చేశాను, చూసేయండి. తర్వాత మన సంఖ లూజ్ వచ్చేసి, మన సంఖ లూజ్ ఎంత ఉండిద్దో దానికన్నా 2 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకోవాలి. నాకైతే 30-31 అయితే ఉంది. దానికోసం నేనైతే 7.5-8 అయితే పెట్టుకుంటాను. అసలు దానికి ఖర్చులకి 2 ఇంచులు ఎక్కువ పెట్టుకొని చూడండి, అక్కడ లైన్ అయితే డ్రా చేసుకుంటాను. తర్వాత సేమ్ నడుం దగ్గర ఎలా డ్రా చేశాను, సేమ్ పైన సంఖ దగ్గర కూడా సేమ్ అలాగే డ్రా చేస్తాను. మీకు చూపించేది కూడా అంతే. టేప్ కొలతని మనం అసలు కొలత తర్వాత 4 మడతల మీద ఉంది కదా, ఇప్పుడు 32ని 4వ భాగంలో మనం అయితే కట్ చేసుకోవాలి, ఎవరికైనా సరే అంతే. తర్వాత అక్కడి నుంచి ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని మనం ఎలా అయితే గీసుకున్నామో మెడ వైపు కట్ చేసుకోకుండా, అంటే నెక్కు కట్ చేయకుండా సంఖ వైపు అయితే కట్ చేయాలి. నేను దీంట్లో క్లియర్గా అయితే బాడీ కటింగ్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే నేను చాలా వీడియోల్లో బాడీ కటింగ్ అనేది చాలా క్లియర్గా అయితే చెప్పాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నేను బాడీ కటింగ్ అనేది క్లియర్గా పెట్టిన వీడియోలు అయితే లింక్ అయితే పెడతాను. తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా విడదీసేసి ఫస్ట్ మనం నెక్ అయితే కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే, అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. నేనైతే షోల్డర్ కళ్ళు అయితే 3 పెట్టుకొని నెక్ అయితే నేను 2 పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు సరిపోయింది, నేను సన్నగా ఉంటాను కాబట్టి 2 అయితే సరిపోయిద్ది. ఎవరికైనా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే 5.5 దగ్గర అయితే లైన్ డ్రా చేసి మన ఎల్ షేప్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఆ ఎల్ షేప్లో
మన ఇష్టం నెక్ అనేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ శాతం రౌండ్ నెక్ పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు ఏరో డిజైన్ పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా రౌండ్ నెక్లే పెట్టుకుంటున్నారు కాబట్టి. అలాగే సేమ్ కూడా వెనక పార్ట్ కూడా ఇంకా 2 ఇంచెస్ ఎక్కువ, అంటే నేనైతే వెనక 7 అయితే పెట్టుకుంటాను. దానికి కూడా రౌండ్ నెక్కే కట్ చేసుకున్నాను చూడండి. కటింగ్ అయితే ఇంతే అండి, చాలా ఈజీ. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చూసి ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అయితే నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏరో చీర మీదకి ఒక క్లాత్ అయితే వస్తే, అంటే బ్లౌజ్ వస్తే ఆ బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే డిజైన్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి నాకైతే 10 అయితే పెట్టుకున్నాను నేను. 10 కానించి పైనుంచి 2.5 దగ్గర అయితే ఒక మార్క్ డ్రా చేసి లైన్గా, అంటే చక్కగా నేను ఎలా గీసాను సేమ్ అలాగే ఇలా గీసేసుకొని పైనుంచి డౌన్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి. నేను పర్టికులర్గా బాడీ పార్ట్ని అయితే క్లియర్గా చూపించట్లేదు ఈ వీడియోలో. ఎందుకంటే నేను చాలా వీడియోల్లో బాడీ పార్ట్ని చాలా క్లియర్గా చూపించాను. అందుకని చూడండి, నేను అన్న ముక్క అయితే ఇదే. పోయినసారి వేరే చీర ఒకటి తీసుకుంటే నేను దాంట్లోకి అయితే ఈ బ్లౌజ్ ఇచ్చారు. నేనైతే బ్లౌజ్ కుట్టుకోకుండా అది కూడా లాంగ్ ఫ్రాకే కుట్టాను మా అమ్మాయికి. అందుకని చెప్పేసి ఆ ముక్క ఉంది కదా, దీనికైతే సెట్ అయిద్దని చెప్పేసి దీనికైతే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ నీట్గా ఎలాంటి ఉగ్గులు లేకుండా సరిసేసుకొని మనం ఇందాక బాడీ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని దీని మీద అయితే వేసుకొని 1 నుంచి ఎక్కువ కట్ చేసుకోవాలి. దానికన్నా అంటే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ కన్నా మెయిన్ ముక్కని 1 నుంచి ఎక్కువ అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి. అంతే అండి కటింగు. స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి తర్వాత క్లియర్గా. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ, కటింగే కొంచెం క్లియర్గా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ. తర్వాత నేను లైనింగ్ అయితే 2 మీటర్లు అయితే తీసుకొని, చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా 2 మీటర్లు అయితే తీసుకొని ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు వేసుకొని మనం ఎంతైతే పొడవ పెట్టుకుంటున్నామో ఆ పొడవ అయితే నేను ఇలా మడతేసుకున్నాక నీట్గా పైనుంచి మనం పొడవ డ్రా చేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకోవాలండి, మనకు క్రాస్ లంగాలాగా. చూడండి, అక్కడ దాకా వచ్చింది పొడవు, అక్కడ దాకా అయితే లైన్ డ్రా చేసి అక్కడ దాకా కట్ చేసి వేసుకోండి. ముందు మీకు క్లియర్గా ఉండిద్ది. 2 మీటర్లే సరిపోద్ది ఈ కటింగ్కి అయితే, ఎవరికైనా ఎంత లావు ఉన్నవారికైనా. చూడండి, అలా అక్కడి నుంచి అయితే నడుము మనం 32 కదా, 32లో 4వ వంతు అయితే పెట్టుకోవాలి. అక్కడ 4 మడతలు, ఇక్కడ 4 మడతలు వచ్చింది, 16 వస్తాయి. అంటే చూడండి, అటుపక్క 4 ఇంచులు ఇటుపక్క 4 ఇంచులు పెట్టామంటే 16 32 అయింది కదా, అందుకని 4.5 పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఖర్చులతో సహా. నడుము అటు సైడు ఇటు సైడ్ అయితే పెట్టుకోవాలి. ఈ ఎడలపు అనేది కింద ఇమ్ముకు వస్తుంది, పైన మనం కట్ చేసుకుంది నడుము అయితే వస్తుందండి. కావాలంటే చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకొని అవి అయితే 2 ముక్కలు, ఎందుకంటే అది మనం ఫోల్డింగ్ ఉంది కాబట్టి అదైతే 2 ముక్కలు వస్తాయి, అయితే 4 ముక్కలు వస్తాయి. ఇప్పుడు అవి అయితే ఒక ముక్క అనుకోండి, సపోజ్ మామూలుగా అయితే 2 ముక్కలే నేను చూపిస్తున్నాను. తర్వాత ఇలా ఉన్నాయి కదా, ఈ 2 ముక్కలు, ఇటు 2 ముక్కలు అటు 2 ముక్కలు వస్తాయి కదా, దానికి ఒక ముక్కలాగా చూపిస్తున్నాను మీకు అర్థమవడం కోసం. అంచులు ఉంటాయి కదా, అంచుల వైపు ఇలా క్రాస్ వైపు కాకుండా అంచుల వైపుని, అంటే చిన్న ముక్క అంచు వైపు ఉండాలి, పెద్ద వైపు ముక్కకి క్రాస్ వైపు ఇట్లా జాయింట్ చేయాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా అయితే కుట్టి ఇలా తిప్పేస్తే మనకైతే క్లియర్గా సరిపోయిద్ది. చూడండి, ఎలా నేను కుట్టేటప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేనైతే బాడీ పార్ట్ని అయితే కొడుతున్నాను. అది రైట్ రాంగ్ చూసుకొని మనం ఫస్ట్ రైటే వేసుకొని లైనింగ్ ముక్కని దానిపైన వేసుకొని నేనైతే తిప్పేస్తున్నాను. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో, మా అక్క వాళ్ళ మిషన్ మీద కదా, పైపింగ్ అయితే పెద్దగా సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి నేను మామూలుగానే కొడుతున్నాను. అందులో మిషన్ కూడా ఏదో పేక్ వస్తుంది. ఇంకా నాది కాబట్టి ఇంకా పండక్కి ఏమి లేక ఇంకా తప్పక నిదానంగా కుట్టేసుకున్నాను. చూడండి, ఇలా పాదం ఖర్చు మీద నీట్గా వేసుకొని నేనైతే డైరెక్ట్గా కొడుతున్నాను కదా, మీరు ఇలా కుట్టుకోవద్దు. పిన్నీస్లు అంటే మన గుండు సూదులు ఉంటాయి కదా, అవి అయితే లైన్ మీద నీట్గా ఇలా పెట్టుకొని పావించు ఖర్చుతోటి రౌండ్ చక్కగా ఎక్కడైనా పాదం ఎత్తకుండా ఇలా రౌండ్ అయితే నీట్గా కుట్టుకోండి. ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ పోకుండా కరెక్ట్గా ఒకే లెవెల్గా అయితే కుట్టుకుంటే నీట్గా అయితే వస్తుంది. మెడ అనేది మనం పైపింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టిచ్చింగ్ అనేది ఇలా కుట్టుకున్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్ది. తర్వాత చూడండి, అలా గాడ్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కట్స్ పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా ఉంటుంది, ఉగ్గు లేకుండా. తర్వాత అలా తిప్పేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా. అంటే పైపింగ్ వేయట్లే కదా, నేను కొంచెం సన్నమే కాబట్టి ఏరో క్లాత్ కూడా వేయట్లేదు, లైనింగ్ని ఉల్టా చేసేస్తున్నాను. కావాలంటే ఇంకో క్లాత్ని కూడా మందంగా వేసుకోవాలి మెడ దగ్గర. నేనంతే సన్నగా ఉంటాను కాబట్టి నేను ఎలా కుట్టుకుంటున్నానో మీకు అలా చూపిస్తున్నాను. ఎక్కువ శాతం
ఇలా కుట్టుకుంటే చాలా ఈజీగా ఉండిద్ది. ఎవరైనా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. భయపడకుండా. పైపింగులు కావాలి అనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు. లేదంటే ఇలా కుట్టుకున్నా కూడా బాగానే ఉండిద్ది. పైన కావాలంటే లేస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత చూడండి, మనం లైనింగ్ అంటించాం కదా, ఆ ఎగస్ట్రా ఉన్న ముక్క అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది కదా, వెనక బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ అయితే తయారు చేసుకుందాం. హ్యాండ్స్కి నేను సన్నగా ఉంటాను కాబట్టి నాకైతే అతుకైతే పర్లేదు. ఇప్పుడు మామూలుగా నేను లైనింగ్ కట్ చేశాను కదా, ఆ లైనింగ్ కన్నా ఇది కొంచెం తగ్గింది. ఎంతైతే తగ్గిందో అంతైతే ముందే మనం లైనింగ్ అంటే క్లాత్ ఉంది కదా, చాలా మిగిలింది కదా చీరలో క్లాత్, అదైతే జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా నాకైతే అవసరం లేదు, నేను సన్నగానే ఉంటాను కాబట్టి నేనైతే వేసేసుకున్నాను. చూడండి, అలాగా మొత్తం ఇలా స్టిచ్ చేసి పాదం ఖర్చు మీద మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో ఆ ఖర్చు మీద కుట్టి, ఇదంటే వర్క్ది కాబట్టి కింద ఎక్కువ ప్లెయిన్ క్లాత్ వచ్చి వర్క్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే నేను కుట్టుకున్నాను. అక్కడ వరకు ఉన్న ఖర్చునంతా కట్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే మనం హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలాగే పెట్టి ఇలా కుట్టి తిప్పేయటమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. పైన ఒక స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉండిద్ది, ఎవరైనా కుట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేశాక మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ ముక్కని, పైన ముక్కకి అంటే మెయిన్ ముక్క ఉంటుంది కదా దానికి అటాచ్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇంక అప్పుడే హ్యాండ్ రెడీ అయిపోద్ది. మనం ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి మామూలుగా అయితే నేను 3/4 అయితే నేనైతే లైనింగ్ కూడా వేసుకోను, అవసరమే ఉండదు. మరి పలసాగుంటే లైనింగ్ వేసుకోవాలి, అదనేది మన ఇష్టం. చూడండి, దానికైతే జాయింట్ చేసుకోవాలి. ఇదైతే వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేను హ్యాండ్ పెట్టుకున్నానండి, ఖర్చులతో సహా పోయేటట్టుగా చూసుకొని. ఎందుకంటే మనకి వర్క్ ఒక్కటే కనపడాలి, కొంచెం కూడా ప్లెయిన్ కనపడిందంటే లుక్ అనేది బాగోదు. అందుకని చెప్పేసి ఇంత కూడా ఖర్చుతో సహా పెట్టేశాను నేను. ఇంకా ఆ ఖర్చు అనేది మనం కుడితే వెళ్ళిద్ది కదా లోపలికి, ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా, అప్పుడు మనకి వర్కే వస్తుంది. అందుకని తర్వాత చూడండి, రైట్ సైడ్న ఫ్రంట్ పార్ట్ని వేసి దానిపైన బ్యాక్ పార్ట్ని వేసి పైన అయితే ఇలా రాంగ్ సైడ్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా నెక్ వైపు రఫ్ అయితే లాగాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అలా 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి గట్టిగా ఉండటం కోసం. ఎందుకంటే మళ్ళీ వేయటానికి కూడా కుదరదు కదా, అందుకని చూడండి ఒకేసారి 2-3 స్టిచ్లు అయితే వేసుకొని మెడ వైపు అయితే రఫ్ అయితే లాగండి. తర్వాత మన హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ని కరెక్ట్గా మనం సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకొని ఆ ఘాట్ అనేది అంటే ఆ టక్స్ అనేది చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ అనేది అక్కడికే వచ్చేటట్టు మనం చూసుకొని కుట్టుకోవాలి. మిగతాది సరిపోయినా సరిపోయినా నేనంటే సన్నగా ఉన్నా కాబట్టి ఆ ఒక్కరు అతుకు పడట్లేదు, మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే అతుకు పడిద్ది, అతుకేసుకొని కుట్టుకోవాలి. నాకు అవసరం లేదు, అందుకని అయితే అతుకేయట్లేదు. మనం ఏదైతే సెంటర్లో ఘాట్ పెట్టామో అది షోల్డర్ చక్కగా వచ్చేటట్టే కుట్టుకోవాలండి. నేనైతే ఇలా డైరెక్ట్ కుడుతున్నాను, అలా కాకుండా ఆ ఘాటు దగ్గర నుంచి పెట్టుకుని అటు ఇటు అయితే కుట్టుకోవచ్చు. నేను అది కూడా చాలా వీడియోలో చూపించాను, ఎవరన్నా అర్థం కాకపోతే చూసేయండి, నా వీడియోలో చాలా ఉన్నాయి. అంతే, అలా కుట్టుకున్న హ్యాండ్ని రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి. చూడండి, ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. రెండో హ్యాండ్ కూడా కుట్టుకున్నాక లైనింగ్ అయితే మనం జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా బాడీ పార్ట్ అయిపోయినట్టు ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ ఉంది కదా, లైనింగ్ ఇప్పుడు నేను చూపిస్తాను. మెయిన్ ముక్కలోంటి అంటే పెద్ద ముక్కలోంటి ఒక ముక్క తీసుకొని ఈ 4 ముక్కలోంచి 2 ముక్కలు తీసుకొని చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా అంచు ఉంది కదా, ఆ అంచుని ఆ క్రాస్ వైపు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టి అయితే కుట్టుకోవాలి నిదానంగా. మీరు ఏమీ కంగారు పడిన అవసరం లేదు. కంగారు పడి ఇటు అంటే అంచు వైపు కాకుండా ఇటు క్రాస్ వైపు అటు క్రాస్ కానీ అంటించారంటే ఇలా చండాలంగా ఏలబడినట్టు బాగోదు ఫినిషింగ్ అనేది. అందుకని ఆ క్రాస్కి ఈ అంచే జాయిన్ చేయాలి, నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి. అలాగా కావాలంటే మీరు మార్కులు పెట్టుకొని కుట్టుకోండి. అప్పుడు ఇది క్రాస్ కటింగ్ అంటే మన లోపల లంగా ఉండేది కదా ఆ కటింగ్ అండి. లోపల లంగా కూడా సేమ్ ఇంతే. అలా 2 స్టిచ్లు వేసుకొని ఇటు పక్క అయిపోయింది కదా, రెండో పక్క సేమ్ అలాగే ఇటు సైడ్ చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ అంతే 2 స్టిచ్లు వేసుకుంటే ఒక పక్క అయితే రెడీ అయిపోయిందంటే అట్లా 2 పక్కలు అయితే రెడీ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఒక పార్ట్ అయిపోయింది కదా, ఇంకా రెండో పక్క కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. కింద పన్ను వస్తుంది, పైన వచ్చేసి మన నడుము ఎంత ఉందో సేమ్ అంతే వచ్చింది. ఈ 2 కుట్టేసుకున్నాం కదా, ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని ఇందాక మనం కింద బాటమ్ పార్ట్ కట్ చేసాం కదా ఫస్ట్, దాంట్లో ఒక ముక్క తీసుకోవాలి. అంటే
ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అలా కటింగ్ అంటే నేను 4 మడత మీద కట్ చేసుకుంటే 2 ముక్కలు అయితే వస్తాయి. నేను ఇదివరకు వీడియోలో చూపించిన వాటిల్లో కట్ చేస్తే ఒక ముక్కే వస్తుంది కటింగ్ అనేది లేకుండా. చూడండి దాంట్లో ఇమ్ము రాదు, దీంట్లో అయితే ఫుల్ సర్కిల్ ఇమ్ము అయితే వస్తుంది. ఇలా కట్ చేసుకుంటే ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా పైన బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి ఇది రైట్ సైడ్ని వేసి రాంగ్ సైడ్ని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత 2 స్టిచ్లు అయితే వేసుకున్నాక కింద లైనింగ్ ఇందాక జాయిన్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ కూడా సేమ్ ఇప్పుడు ఇది అంటే బాటమ్ పార్ట్ని ఎలా జాయిన్ చేసామో సేమ్ అలాగే, కాకపోతే ఇట్లా రాంగ్ సైడ్ పెట్టి అంటే రాంగ్ సైడ్ని స్టిచ్ చేయాలి, రైట్ సైడ్ని అడుగుని వచ్చేటట్టుగా. నేను వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా నీట్గా ఎలాంటి కంగారు పడకుండా ఇలా అయితే కట్ చేసుకొని కుట్టుకోండి. ఇంకా ఉల్టా చేసుకున్నాక చూడండి నేనైతే హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. అడుగున పూసలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా పూసలు అనేవి ఉంటే కొంచెం తీసేసుకొని నిదానంగా అయితే కుట్టుకోండి. మనం ఏదైతే ఇందాక కొలతలు పెట్టుకున్నామో టేప్ కొలతలు తీసుకొని లేదా మన బాడీ కొలత మనకు తెలిస్తే మన డ్రెస్ ఆది డ్రెస్ ఉంటుంది కదా, ఆది డ్రెస్ ప్రకారం నేనైతే కొలతలు అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. సేమ్ మీరు కూడా అంతే, మనం ఏ కొలతలు అయితే పెట్టుకుంటున్నామో సేమ్ అలాగే టేప్ తీసుకొని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా టేప్ని 8 దగ్గర అయితే చూడండి నేనైతే అక్కడి నుంచి లైన్ అయితే డ్రా చేసుకొని కింద వరకు కుట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే మనం 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ తీసేసైనా స్టిచ్ చేసుకోవచ్చు, అది కూడా ఈజీనే. ఇటు నుంచి పెట్టుకునే కన్నా అటు నుంచి 2 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసి అటు నుంచి ఖర్చు వైపు నుంచి ఇలా కుట్టుకోవాలి నడుం దగ్గరికి. ఇలా నడుం దగ్గర కుట్టుకున్నాక నడుం దగ్గర నుంచి ఒక 5 ఇంచులు కిందకి చక్కగా రానివ్వాలి, అంటే స్ట్రైట్ కుట్టు రానివ్వాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా 4 అంటే లైనింగ్ 2 ముక్కలు, బాటమ్ పార్ట్ అంటే మెయిన్ ముక్క 2 ముక్కలు, ఆ 4 ముక్కల మీద కలిసేటట్టుగా అక్కడికి 5 ఇంచుల దగ్గరికి ఒక స్టిచ్ అయితే వేసుకొని అక్కడి నుంచి పాదం ఎత్తి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా క్లియర్గా అక్కడి నుంచి ఒక స్టిచ్ అయితే రానివ్వాలి. చూడండి అలాగా రానిచ్చి లైనింగ్ను వదిలేసి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ను వదిలేసి మెయిన్ ముక్క మీదే మనం కుట్టయితే వేయాలి. 2 కలిపి అయితే వేయకూడదు, అంటే 4 ముక్కలను కలిపి అయితే వేయకూడదు, ఎందుకంటే నడుము ఉగ్గు అనేది వచ్చింది కొంచెం తిత్తులాగా బాగోదు. అందుకని చూడండి ఇలా నీట్గా లైనింగ్ మీద పడుతుందో లేదో చూసుకుంటూ కరెక్ట్గా మెయిన్ ముక్క మీదకి చివరి వరకు అయితే కుట్టాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బార్కి 2-3 కుట్లు అయితే వేసుకోండి, మళ్ళీ తర్వాత వేయటానికి కుదరదు, అందుకని ఒకేసారి 2-3 కుట్లు అయితే వేసేసుకోండి. చూడండి అలా మొత్తం హ్యాండ్స్కి కానీ బాడీ పార్ట్కి కానీ మొత్తం అయితే ఇలా వేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ముక్కను లోపలికి అనేసి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా అనేసి ఇప్పుడు లైనింగ్ మీద చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ మీద 2 స్టిచ్లు అయితే లైనింగ్ ముక్క అంటే లోపల మెయిన్ ముక్క పడుతుందో లేదో చూసుకుంటూ జాగ్రత్తగా అయితే చివరి వరకు అయితే కుట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇంకా జిగ్జా చేశాక అసలు ఎలా ఉందనేది నేను చూపిస్తాను, చూసేయండి ఒకసారి. అంటే జిగ్జా చేశాక ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, నేను వేసుకొని చూసేయండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, టోటల్ లుక్ అయితే ఇలా ఉండిద్ది. చూడండి ఎక్కడైనా ఫినిషింగ్ అనేది హ్యాండ్స్కి అయితే నేను ఇలా పెట్టుకున్నాను. చూడండి మొత్తం అయితే ఫుల్ సర్కిల్ అయితే ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఫుల్ సర్కిల్ అయితే ఇలా వచ్చి నిమ్ము కూడా మొత్తం వచ్చింది, చీర మొత్తం పెట్టుకున్నాను కదా. చూడండి వెనక్కి కూడా ఎక్కడైనా సరే ఇంత కూడా ఉగ్గు లేకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. నేనైతే దీని మీదకి గోల్డ్ చున్నీ అయితే నెట్ చున్నీ అయితే వేసుకుంటున్నాను. చూడండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.